హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూర్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన పిఎం కిసాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రికార్డులో మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. సో దానికి ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి దానికి సంబంధించిన రికార్డులో మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా వివరిస్తాను. సో ముందుగా ఈ వెబ్సైట్ అనేది, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి ఇక్కడ వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో ఈ వెబ్సైట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ మనకు అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ అని వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది, నో యువర్ రిజిస్ట్రేషన్ అంటుంది. అంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయొచ్చు. లేదు మన దగ్గర అలా లేనప్పుడు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు. ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి మన క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్నే మనము ఎలా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసేసుకొని మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. చూడండి, చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంట్రీ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సెర్చ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. ఇందులో గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, అలాగే కింద కన్సెంట్ కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ డీటెయిల్స్ చదువుకొని మనము గెట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏదైతే మొబైల్ నెంబర్ మన ఆధార్కి లింక్ ఉందో ఆ ఆధార్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మన పాత మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసేసి మన కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో దాన్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మళ్ళీ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేసి అప్డేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కొత్త మొబైల్ నెంబర్ అనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్డేట్ అయిపోతున్నారు. సో ఈ విధంగా ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన పాత మొబైల్ నెంబర్ తీసేసి కొత్త మొబైల్ నెంబర్ అనేది ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.